తెలుగు ప్రజలందరికీ నా నమస్కారం. ఈరోజు గురజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం నాటకాన్ని చదవబోతున్నాను. దీనిని 1892లో రచించారు. ఇది అతి ప్రాముఖ్యమైన ఎన్నో సమాజంలో జరిగే అంశాలను గురించి, ఆ కాలంలో జరిగిన వివాహాల గురించి ఇందులో వివరంగా రచించబడింది. ఇప్పుడు రచనలోకి వెళ్ళిపోదాం. కన్యాశుల్కం రచించిన వారు గురజాడ అప్పారావు గారు. ఇందులోని పాత్రలు: అగ్నిహోత్రావధానులు కృష్ణరాయపురం అగ్రహారికుడు, వెంకమ్మ అతని భార్య, బుచ్చమ్మ పెద్ద కూతురు వితంతువు, సుబ్బమ్మ రెండవ కూతురు, వెంకటేశం కుమారుడు. కరటక శాస్త్రి అగ్నిహోత్రావధానుల బావమరిది, విజయనగరం సంస్కృత నాటకం కంపెనీలో విదూషకుడు. కరటక శాస్త్రి యొక్క శిష్యుడు పెళ్లి కూతురు వేషము, దాసరి వేషము వేయును. లుబ్ధావధానులు రామచంద్రాపురం అగ్రహారీకుడు, మీనాక్షి అతని కుమార్తె వితంతువు, రామప్పంతులు రామచంద్రాపురం అగ్రహారం కరణం, గిరీశం లుబ్ధావధానుల పింతల్లి కొడుకు, వెంకటేశమునకు చదువు చెప్పు అయ్యవారు, సౌజన్యరావు పంతులు వకీలు, భీమారావు పంతులు ప్లేడరు, నాయుడు ప్రైవేటు వకీలు, పూజారి గవరయ్య వైద్యుడు మాంత్రికుడు, మధురవాణి వేశ్య, డిప్టీ కలెక్టరు, హెడ్ కానిస్టేబులు, పోలిశెట్టి, సిద్ధాంతి, బైరాగి, దుకాణదారులు, గ్రామ మునసబు, హవల్దారు, యోగిని, లుబ్ధావధానులు యొక్క నైకరు అసిరిగాడు, మనవళ్ళయ్య, వీరేశ, ఇతర పాత్రలు. ఇప్పుడు కన్యాశుల్కంలోని ప్రథమాంకం చదవబోతున్నాను. 1వ స్థలం విజయనగరంలోని బొంకుల దెబ్బ. గిరీశము ప్రవేశించును. గిరీశం: సాయంకాలం అయింది. పూటకొళ్ళమ్మకు సంతలో సామాను కొనిపెడతానని నెల రోజుల కిందట 20 రూపాయలు పట్టుకెళ్ళి డాన్సింగర్ల కింద ఖర్చు పెట్టాను. ఇవాళ ఉదయం పూటకొళ్ళమ్మకి నాకు యుద్ధమైపోయింది. బుర్ర బద్దలు కొడదామా అన్నంత కోపం వచ్చింది. కానీ పుర్రి చెట్టు చెప్పినట్లు ఫ్యాషన్స్ ఉంటేనే కానీ లోకంలో నెగ్గలేం. ఇలా డబ్బు లాగేస్తే ఇదివరకు ఎన్ని పర్యాయాలు ఊరుకుంది కాదు. ఇప్పుడేదో కొంచెం డాన్సింగర్ల మాట ఆచూకీ కట్టినట్టు కనబడింది. ఓర్వలేని విధవ ఎవరైనా చెప్పి ఉంటాడు. ఉదయం కథ ఆలోచిస్తే ఇటు పైన తిండి పెట్టేటట్టు కానరాదు. ఈ ఊళ్ళో మరి మన పప్పు ఉడకదు. ఎటు చూసినా అందరికీ బాకీలే. వెంకుపంతులు గారి కోడలికి లవ్ లెటర్ రాసినందుకు ఎప్పుడో ఒక్కప్పుడు సమయం కనిపెట్టి దేహశుద్ధి చేస్తారు. కెన్ లవ్ బీ కంట్రోల్డ్ బై అడ్వైస్, విల్ క్యూపిడ్ ఆర్ మదర్స్ ఒబే. శీఘ్రంగా ఇక్కడి నుంచి బిచానా ఎత్తివేయడమే బుద్ధికి లక్షణం. కానీ మధురవాణ్ణి వదలడం అంటే ఏమీ మనస్కరించకుండా ఉన్నది. ఇట్ ఈజ్ ఉమెన్ దట్ సెడ్యూస్ ఆల్ మ్యాన్ కైండ్. నేను ఏదో ఉద్యోగాలు ఊళ్ళు ఏలి తనతో వైభవం వెలిగిస్తాననే నమ్మకంతో ఉంది. పూర్ క్రీచర్. ఎవరా వస్తున్నది? నా ప్రియ శిష్యుడు వెంకటేశంలా ఉన్నాడు. ఇవాళ కిస్మిస్ సెలవులు ఇచ్చి ఉంటారు. వీడి వైఖరి చూస్తే పరీక్ష ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. వీడిని కొంచెం ఓదార్చి వీడికి సెలవుల్లో చదువు చెప్పే మిషన్ మీద వీటితో వీడి ఊరి ఉడాయిస్తే చాలా చిక్కులు వదులుతాయి. అట్నుంచి నరుక్కు రమ్మన్నారు. వెంకటేశం ప్రవేశించును. ఏం వాయ్ మై డియర్ షేక్స్పియర్, మొహం వేలవేశావు. వెంకటేశం: ఇక మీరు నాతో మాట్లాడకండి. మా మాస్టర్ మీతో మాట్లాడొద్దన్నారు. మీ సావాసం చేయడం చేత నా పరీక్ష పోయిందన్నారు. గిరీశం: నాన్ సెన్స్. మొదటి నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ మాస్టర్కి నన్ను చూస్తే కిట్టదు. అందుచేత నిన్ను ఫెయిల్ చేశాడు. కానీ లేకుంటే నువ్వేమిటి ఫెయిల్ అవ్వడం కావడమేటి?
అతనికి నాకు ఎందుకు విరోధం వచ్చిందో తెలుసా? అతను చెప్పేదంతా తప్పుల తడక. అది నేను న్యూస్ పేపర్లో ఏకేశాను. అప్పటి నుంచి నేనంటే వాడి కడుపుడుకు. వెంకటేశం: మీ వల్ల నాకు వచ్చిందల్లా చుట్టకాల్చటం ఒకటే. పాఠం చెప్పమంటే ఎప్పుడు కబుర్లు చెప్పేవాడే కానీ ఒక్క మారైనా ఒక్క ముక్క చెప్పిన పాపాన్ని పోయినారు. గిరీశం: డామిట్, ఇలాంటి మాటలంటే నాకు కోపం వస్తుంది. ఇది బేస్ ఇనాగ్రేట్యూడ్. నాతో మాట్లాడవే ఒక ఎడ్యుకేషన్. ఆ మాటకొస్తే నీకున్న లాంగ్వేజీ నీ మాస్టర్కుంది. విడో మ్యారేజీ విషయమై, నాచి క్వశ్చన్ విషయమై నీకు ఎన్ని లెక్చర్లు ఇచ్చాను? నా దగ్గర చదువుకున్నవాడు ఒకడు అప్రయోజకుడు కాలేదు. పూనా డక్కన్ కాలేజ్లో నేను చదువుతున్నప్పుడు ది 11 కాజెస్ ఫర్ ది డిజైరేషన్ ఆఫ్ ఇండియాను గురించి 3 గంటలు ఒక్క బిగిని లెక్చర్ ఇచ్చేసరికి ప్రొఫెసర్లు డంగైపోయినారు. మొన్న బంగాళీవాడు ఈ ఊళ్ళో లెక్చర్ ఇచ్చినప్పుడు ఒక్కడైనా నోరు పెగిలింది. మన వాళ్ళు ఒట్టి వెదవలోయ్. చుట్ట నేర్పించినందుకు థ్యాంక్స్ చెప్పు పట్టుతున్నావు. చుట్ట కాల్చడం యొక్క మజా నీకు ఇంకా బోధపడడం లేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. చుట్ట కాల్చబట్టే కదా దొరలంతా గొప్పవాళ్ళైనారు. చుట్ట కాల్చని ఇంగ్లీష్ వాడిని చూసావు? చుట్ట పంపిణీ మీదనే స్టీమ్ యంత్రం వగైరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబడినా. శాస్త్రకారుడు ఏమన్నాడో చెప్పానే. సూతౌవాచ కగపతి అమృతము తేగ బుగ బుగమని పొంగి చుక్క భూమిన్ రాలెన్. పొగ చెట్టై జన్మించెను పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్. ఇది బృహన్నారదీయం 4వ అశ్వంలో ఉంది. అది అలా ఉన్నాయి కానీ నీ అంత తెలివైన కుర్రవాణ్ణి ఫెయిల్ చేసినందుకు నీ మాస్టర్ మీద నా ఒళ్ళు మహామండుతుంది. ఈ మాట ఒంటరిగా చూసి ఒక తడాకా తీస్తాను. నువ్వు సెలవుల్లో ఇక్కడుంటావా, ఊరికి వెళతావా? వెంకటేశం: వెళ్ళాలనుంది, కానీ పాస్ కాలేదంటే మా తండ్రి చావగొడతాడు. గిరీశం: ఆ గండం తప్పే ఉపాయం నేను చెప్తాను. నే చెప్పినట్టల్లా వింటానని ప్రమాణం చేస్తావు. వెంకటేశం గిరీశం కాళ్ళు పట్టుకొని: మీ సెలవు ఎప్పుడు తప్పాను? మా తండ్రి మా చెడ్డ కోపం. పాస్ కాలేదంటే యువకులు విరగ్గొడతాడు. కన్నీరు చేత తుడుచుకొనును. గిరీశం: దట్ ఈస్ టిరనీ. ఇదే బంగాళీ కుర్రవాడైతే ఏం చేస్తాడో తెలిసిందా? తాత ఏది తండ్రి ఏది కర్ర పట్టుకొని చెండా లెక్క కొడతాడు. మీ అగ్రహారం కుర్రవాళ్ళు మరీ ఎవళ్ళైనా ఈ ఊళ్ళో చదువుతున్నారా? వెంకటేశం: మరెవ్వళ్ళు లేరు. గిరీశం: అయితే నేను ఉపాయం చెబుతాను విను. నేను కూడా మీ ఊరొచ్చి పరీక్ష పాస్ అయినావని మీ వాళ్ళతో చెబుతాను. అక్కడ నీకు చదువు చెప్పడానికి వచ్చానని మీ వాళ్ళతో చెప్పు. సెలవుల ఆఖరిని నిన్ను టౌన్ స్కూల్లో పై క్లాస్లో ప్రవేశపెడతాను. వెంకటేశం: మీరొస్తే బతికాను, మరేమిటి? కిందటి మాట సెలవులకి మా అమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. గిరీశం: ఆల్ రైట్, కానీ నాకు ఇక్కడ చాలా వ్యవహారాల్లో నష్టం వస్తుంది. మున్సిపల్ గారి పిల్లలకి సెలవుల్లో పాఠాలు చెబితే 50 రూపీస్ ఇస్తానన్నారు. అయినా నీ విషయమై ఎంత లాస్ వచ్చినా నేను కేర్ చేయను. ఒక భయం మాత్రం ఉంది. మీ వాళ్ళు బార్బరస్ పీపుల్ కదా, నన్ను తిన్నగా ట్రీట్ చేస్తారో చెయ్యరో. నీవు నన్ను గురించి మీ మదర్తో గట్టిగా రికమెండ్ చేయవలసి ఉంటుంది. కొత్త పుస్తకాలకు ఒక జాబితా రాయి. కొంచెం డబ్బు చేతిలో ఉంటే కానీ సిగర్స్కి ఇబ్బంది కలుగుతుంది. నోట్ బుక్ తీసి రాయి. రోయల్ రీడర్, మాన్యువల్ గ్రామర్, గోస్ జియోమెట్రీ, బాస్ ఆల్జీబ్రా, శ్రీనివాస్ అయ్యర్ అర్థమెటిక్, నల చరిత్ర, రాజశేఖర చరిత్ర, షెవర్డ్ జనరల్ ఇంగ్లీష్, వెంకట సుబ్బారావు మెడిజీ. ఎన్ని పుస్తకాలైనాయి?
వెంకటేశం. 9. గిరీశం. మరొక ట్రై. అక్కడికి 10 అవుతాయి. కుప్పుసామయ్యర్ మేడ్ డిఫికల్ట్. అక్కడికి చాలును. మీ వాళ్ళు కానీ ఇంగ్లీష్ మాట్లాడటైనా తణుకు బెనుకు లేకుండా పుస్తకాల్లో చదువుకున్న ముక్కల జ్ఞాపకం ఉన్నంత వరకు ఏకరువు పెట్టు. నీ దగ్గర కాపర్స్ ఏమైనా ఉన్నాయా? నా దగ్గర కరెన్సీ నోట్లు ఉన్నావు కానీ మార్చలేదు. 10 అనాలు పెట్టి ఓ సేరు మిఠాయి పట్టుకురా. రాత్రి మరి నేను భోజనం చేయను. మార్కెట్కు వెళ్ళి బండి కుదిర్చి దాని మీద నా ట్రావెలింగ్ ట్రంక్ వేసి మెట్టు దగ్గర బండి నిలబెట్టి ఉంచు. ఇక్కడ కొన్ని రాజకార్యాలు చెక్కబట్టుకొని ఎంత రాత్రికైనా వచ్చి కలుసుకుంటాను. గో ఎట్ వన్స్ మై గుడ్ బాయ్. నువ్వు బుద్ధిగా ఉండి చెప్పిన మాటల్లా వింటుంటే నిన్ను సురేంద్రనాథ్ బెనర్జీ అంతా గొప్పవాణ్ణి చేస్తాను. నేను నీతో వస్తానన్న మాట మాత్రం పెట్టకైనా తెలియనియొద్దు. జాగ్రత్త. వెంకటేశం నిష్క్రమించును. గిరీశం. ఈ వ్యవహారం ఒకటి పైసలైంది. ఈ రాత్రి మధురవాణికి పార్టింగ్ విజిల్ ఇవ్వంది పోకూడదు. రాగవరస్తో పాడును. నీ సైటు నా డిలైటు నిన్న మిన్న కానకున్న క్వైటు రిచర్డ్ ఫ్లైటు మూనులేని నైటు. ఒక బంట్రోతు ప్రవేశించను. బంట్రోతు. నేను పొటిక రాంపంతులు గారిని నౌకర్నండి. లెక్క చెరువుకుందండి. పొటికరాపల ఖరీదు వెంటనే ఇప్పించమన్నారండి. గిరీశం విననట్టు నటించుతూ. ఫుల్లు మూను లైటట జాస్మిన్ వైటట మూను కన్నా మొల్ల కన్నా నీదు మేము బయటట టా టా టా. బంట్రోతు. ఎంతమందిని పంపినా ఇచ్చారు కారండి. నేను ఇవాళ ఊరుకునేవాడిని కానండి. గిరీశం. అయ్యా కోనేటికి తోవా ఇదే. బంట్రోతు. ఎక్కడ చెవిటి మాలోకం వచ్చిందయ్యా? గిరీశం. కావడి దుకాణమా? కాస్త బజార్లో కానీ ఇటువైపు లేదు. బంట్రోతు గట్టిగా చెవి దగ్గర నోరు పెట్టి. పొటికరాపల ఖరీదు ఇస్తారా ఇవ్వరా? గిరీశం. బస రాదారి బంగళో చెయ్యొచ్చును. బంట్రోతు మరీ గట్టిగా. ఏడాది కిందట మీరు శాంతి కలిసి తీసుకున్న పొటికరాపల ఖరీదు మా పంతులు నిలబెట్టి పుచ్చుకోమన్నారు. గిరీశం. ఓహో నీవటోయ్. ఎవరో అనుకున్నాను. నింపాదిగా మాట్లాడు. రేపు ఉదయం 8 గంటలకి పోటుకొల్లమ్మ ఇంటికి వస్తే అనా పైసలతో సొమ్మిచ్చేస్తాను. మీ పంతులకి స్నేహం మంచి చెడ్డ అక్కర్లేదు. బంట్రోతు. మాటలతో కార్యం లేదు. మొల్లో చెయ్యట్టి నిల్చున్న పాటి నుంచి పుచ్చుకోమన్నారండి. గిరీశం. పెద్ద మనిషివు కదా, నువ్వు తొందరపడ్డం మంచిదేనా? నీ తండ్రి ఎంత పెద్ద మనిషి. ఈ చుట్టు చూడు ఎంత మజాగా కాలుతుందో. హవానా అంటారు దోర్లో దీన్ని. రేపు పొద్దున్నరా 2 కట్టలు ఇస్తాను. బంట్రోతు. సెత్తం సొమ్ము మాటేం చలవండి. గిరి. చెప్పాను కానా, రేపు పొద్దున్న ఇవ్వకపోతే మాలవాడి కొడుకు చండాలుడు. బంట్రోతు. మాలవాడి కొడుకు సండాలుడు కాకుంటే మరేంటండి? గిరీశం. నీకు నమ్మకం చాలకపోతే ఇదిగో గాయత్రి పట్టుకు ప్రమాణం చేస్తాను. బంట్రోతు. సిద్ధం. రేపు పొద్దున్న సొమ్ము ఇవ్వకపోతే నా బోరు ఉండదండి. గిరీశం. ఆహా, నీ బోరు ఒకటి నా బోరు ఒకటినా? బంట్రోతు నిష్క్రమించును. గిరీశం. ఇన్నాళ్ళకి జంజప్పూస వినియోగంలోకి వచ్చింది. థియాసఫిస్టులు చెప్పినట్లు మన ఓల్డ్ కస్టమ్స్ అన్నింటినీ ఏదోహ ప్రయోజనం ఆలోచించే మన వాళ్ళు ఏర్పరిచారు. ఆత్మానుభవం అయితే కానీ తత్వం బోధపడదు. ఈ పిశాచాన్ని వదులుచుకునేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. శీఘ్ర బుద్ధే పలాయనం. పెందరాళే ఈ ఊరి నుంచి ఉడాయిస్తే కానీ అబోరు దక్కదు. ఇక మధురవాణి ఇంటికి వెళదాం. మేక్ హే వెల్ ది సన్ షైన్స్.
అన్నాడు. రెండవ స్థలం. మధురవాణి ఇంట్లో గది. రామప్పంతులు కుర్చీ మీద కూర్చుండును. మధురవాణి ఎదుట కూర్చుండును. రామప్పంతులు జేబులోంచి చుట్ట తీసి పంట కొనకొరికి పుల్లా అగ్గిపుల్ల. మధురవాణి అగ్గిపుల్ల వెలిగించి చుట్ట కందించుచుండగా రామప్పంతులు మధురవాణి బుగ్గను గిల్లును. మధురవాణి చుట్ట కాలకుండానే అగ్గిపుల్ల రాల్చి ఎడంగా నిలబడి కోపం కనపరుచుతూ, మగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి, తాకొద్దంటే చెవిని పెట్టరు కదా. రామప్పంతులు నిన్నుంచుకోవటానికి అంత నిశ్చయమైపోయి రేపో నేడో మంచి ముహూర్తం చూసి మా ఊరు లేవ తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యుట్టుంటే ఇంకా ఎవడో కోన్కిస్కా హేగడి అడ్డాలో ఉన్నా అంటూ పాతివ్రత్యం నటిస్తావేమిటి. మధురవాణి వేశ్య అనగానే అంత చులకన పంతులు గారు? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దు. మా పంతులు గారిని పిలిచి, అయ్యా ఇటు పైని మీ తోవ మీది నా తోవ నాది అని తెగదంపలు చేసుకున్న దాకా నేను పరాధీనురాల్నే అని యోచండి. మీరు దెప్పి పొడిచినట్టు ఆయన వైదికైతేనేమి, కిరస్థానం మనిషి అయితేనేమి, పూటకోళ్ళమ్మను ఉంచుకుంటేనేమి, నన్ను ఇన్నాళ్ళు ఆ మహారాజు పోషించాడు కాడా. మీరంతకన్నా రసికులైనా నా మనస్సు మీరు ఎంత చూరగొన్నా ఆయన ఎడల విశ్వాసం నాకు మట్టుకు ఉండదా. రామప్పంతులు పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నావు. వాడి బతుక్కు వాడు పూటకోళ్ళమ్మను ఉంచుకోవడం కూడాను. పూటకోళ్ళమ్మే వాడిని ఉంచుకొని ఇంత గంజిపోస్తుంది. మధురవాణి అన్యాయం మాటలు ఆడకండి. ఆయన ఎంత చదువుకున్నాడు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి ఉంది, నేడో రేపో గొప్ప ఉద్యోగం కానయ్యుంది. రామప్పంతులు హహహ నవ్వుతూ, ఏం వెర్రి నమ్మకం, నీవు సానివాళ్లలో తప్పు పుట్టావు. గిరీశంగారు అని పెద్ద పేరు పెడతావేమిటి. మా ఊళ్ళో ఉన్న లబ్ధవదాన్లు పింతల్లి కొడుకు వీడు. గిర్రెడని మేము పిలిచేవాళ్ళం. బొట్లేరు ముక్కలు 2 నేర్చుకోగానే ఉద్యోగాలే. వాడికల్లా ఒకటే ఉద్యోగం దేవుడు రాశాడు. ఏమిటో తెలిసిందా? పూటకోళ్ళమ్మ ఇంట్లో దప్పికి చేరి అరవ చాకరీ చేయడం. మధురవాణి ఈ మాటలు ఆయన్ని అడుగుదునా. రామప్పంతులు తప్పకుండా, కావలిస్తే నేను చెప్పానని కూడా చెప్పు. మధురవాణి అయినా ఆయన గుణయోగ్యతలతో నాకేం పని. ఏమైనా ఆయన నాకు యజమాని. ఆయన తప్పులు నా కళ్ళకు కనబడవు. రామప్పంతులు అయితే అతడికి విడాకులు ఎప్పుడిస్తావు. మధురవాణి ఇక్కడి రుణాలు ఫణాలు తీర్చుకోవటానికి మీరు సెలవిచ్చిన 200 ఇప్పిస్తే ఈ క్షణం తెగదంపులు చేసుకుంటాను. రామప్పంతులు అయితే ఇందా జోబులో నుంచి నోట్లు తీసి ఇచ్చును. మధురవాణి అందుకుంటుండగా రామప్పంతులు చేయి పట్టిలాగును. మధురవాణి కోపంతో చేయి విడిపించుకొని నోట్లు పారవేసి దూరంగా నిల్చుండును. మధురవాణి మీతో కాలక్షేపం చేయడం కష్టం. ఒక నిర్ణయం మీద నిలువని మనిషి ఎలా నమ్మను. రామప్పంతులు నోట్లు ఎత్తి క్షమించి అపరాధం నోట్లు చేతికిచ్చును. లెక్కపెట్టి చూచుకో. మధురవాణి ఆ మాత్రం మిమ్మల్ని నమ్మకపోతే మీతో రానే రాను. ఇంతకు రసుకులయ్యుండి నా మనసు కనిపెట్టజాలినారు కారు కదా. మీ నోట్లు మీ వద్దనే ఉంచండి. నేను డబ్బు కకృతి మనిషిని కాను. నోట్లు ఇవ్వబోవును. రామప్పంతులు వద్దొద్దొద్దు, నీ మనసు కనుక్కుందామని అన్నమాట కానీ మరొకటి కాదు. కానీ ఈ గరీసం గుంట వెదవా, వీడెవడో మా గొప్పవాడనుకుంటున్నావా ఏమిటి. మధురవాణి ఆయన్ని నా ఎదుట తోలనాడితే ఇదిగో తలుపు తీస్తాను. విజయం చెయ్యండి. తలుపు తీసి ఒక చేత పట్టుకొని రెండవ చేత వేలుతో పైకి తావచూపును. అదిగో గిరీశంగారే వస్తున్నారు. ఆ మాట ఏదో ఆయనతోనే చెప్పండి. రామప్పంతులు వేళకోలం ఆడుతున్నావు. గిరీశం వాకిట్లో నుంచి మై డియర్. రామప్పంతులు ఆత్మగతం అన్నా
వేళగాను వేలొచ్చాడు గాడిద కొడుకు, తంతడు కాబలు, ఏమిటి సాధనం? ఈ మంచం కింద దూరుదాం. మంచం కింద దూరును. గిరీశం ప్రవేశించును. గిరీశం: వెల్ మై డియర్ ఎంప్రెస్, భుజం మీద తట్టబోవును. మధురవాణి: ఒసిలి తప్పించుకొని ముట్టబోకండి. గిరీశం నిర్ఘాంతపోయి: అదేమిటి ఆ వికారం? మధురవాణి: ఆఖరి వికారం. గిరీశం ఆత్మగతం: నేను ఉడాయిస్తానని దీనికెలా తెలిసింది? చెప్పమా. సాని వాళ్ళకి కర్ణపిశాచి ఉంటుంది కాబోలు. పైకి: మైలు పడితే స్నానం చేసి వేగిరం రా. మధురవాణి: ఇప్పుడేం తొందర, తలంచుకుంటాను. రామ ఆత్మగతం: చబ్బాష్, ఏమి నీతైనా మనిషిది, వధవని ముట్టుకొనివ్వకుండా ఎత్తింది. గిరీశం: మైలా గీలా, మా ఇంగ్లీషు వారికి లక్ష్యం లేదు, ఇలారా. దగ్గరికి చేరును. మధురవాణి వేలు చూపి: అక్కడనే ఆగండి. మీరు కిరస్థానం అయితే కావచ్చును, నేను కిరస్థానం ఇంకా కాలేదే. మీరు కిరస్థానం అన్నమాట ఇప్పుడే ఒకరు చెప్పగా విన్నాను. రామపంతులు తనలో: నే చెప్పానంటుందా ఏమిటి? గిరీశం: ఒకరు చెప్పగా విన్నావు, ఎవరా చెప్పింది? ఎవడిక్కడికి రావటానికి మగదూరుంది? ఇలాంటి చాడీకోర్ కబుర్లు చెప్పడానికి ఎవడికి గుండె ఉంది? ఆ మాటలు విని నాతో చెప్పడానికి నీకెక్కడ గుండుంది చెప్పు. రామపంతులు తనలో: తంతడు కాబలు, ఎరక్క చిక్కడ్డాను. మధురవాణి: మొగోడే చెప్పాలా ఏమిటి? ఆడవాళ్ళకి దేవుడు నోరివ్వలేదా? గిరీశం తనలో: పూటకోళ్ళముండే చెప్పింది కాబోలు. పైకి: ఆడదా? ఆడదాన్ని నోరు పెట్టుకు బతకమనే దేవుడు చేశాడు. పరువైన ఆడది నీ ఇంటికెందుకు వస్తుంది? మధురవాణి: పరువైన మొగాళ్ళు వచ్చినప్పుడు పరువైన ఆడవాళ్ళు ఎందుకు రాకూడదు? ముందు కూర్చోండి, తర్వాత కోప్పడుదురు గాని. చుట్ట తీసుకోండి, అదిగో అగ్గిపెట్టే. గిరీశం: ముట్టుకోవటానికి వల్ల లేకపోతే అగ్గిపుల్ల వెలిగించి ఇవ్వడానికైనా పెట్టి పుట్టాను కానా? ఇవాళ మహా ఉత్సాహంగా వచ్చాను కానీ ఉత్సాహం భంగం చేశావు. మధురవాణి: ఏమిటా ఉత్సాహం? గిరీశం: ఇదిగో జేబులో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నేస్తం నవాబ్ సదర్ ఆల్తల్ బావరిల్లీ ఖాన్ ఇసర్జన్ జంగ్ బహద్దర్ వారు సిఫార్సు చెయ్యి 1000 సిక్కా రూపాయల జీతంతో ముసాహిబ్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజర్నా ఉండటం. రామపంతులు తనలో: ఏమిట్రా వీడి గోతాలు? గిరీశం: ఇంత శుభవార్త తెచ్చినా దగ్గరికి రానిచ్చావు కాదు కదా, నాతో హైదరాబాద్ వస్తావా? మధు తల తిప్పుతూ: నేందుకు, పూటకోళ్ళమ్మని తీసుకెళ్ళండి. గిరి నిర్ఘాంతపోయి: పూటకోళ్ళమ్మ ఏమైనా వెంట పెట్టుతుందా ఏమిటి? మధురవాణి: మీకే తెలియాలి. గిరీశం: నీ తెలుగు తక్కువ చూస్తే నాకు నవ్వొస్తుంది. ఎవడేమన్నా నా మీద నమ్మడవేనా? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెప్తున్నాడో కనుక్కోలేననుకున్నావా ఏమిటి? సప్త సముద్రాలు దాటిన వాడి పిలక్ కట్టుకొని పిస్తోలో ఒళ్ళు తూట్లు పడేటట్టు ఢా ఢామని కొట్టకపోతే నట్టయినా నా పేరు గిరీశమే. నినాదభీషణ శంఖం దేవదత్తమే. ఖబర్దార్. మధురవాణి: సముద్రాల అవతలకెళ్ళి వెతకనక్కర్లేదు, ఆ చెప్పిన మనిషి మీ ఎదటే చెబుతాడు. రామపంతులు తనలో: ఈ ముండా నన్ను బయటపెడుతుంది కాబోలు, దైవమా. గిరీశం తనలో: థ్యాంక్ గాడ్, అయితే పూటకోళ్ళ దాని దెబ్బ తగల్లేదు. పైకి: ఇలాంటి దుర్మార్గపు కోతలు ఆ ఇల్లాలి సెవిని పడితే చాలా ఖేదిస్తుంది. ఆ పాపమంతా నిన్ను చుట్టుకుంటుంది. ఆమె ఎంత పతివ్రత, ఎంత యోగ్యురాలు. మధురవాణి: వధువుముండకు పాతివృత్యం అన్నమాట
ఈనాటికి విన్నాను. గిరీశం: దానికి కాదు, ఆమెకి మొగుళ్ళు లేకపోయినా ఆమెను వెధవనడానికి వీల్లేదు. మధురవాణి: మీరుండగా వెధవెలా అవుతుంది? గిరీశం: నాన్ సెన్స్, దీనికో టస్సా చెప్పి రంజింపు చేద్దాం. ఇదిగో విను. దాని నిజమేమిటంటే, పూటకోళ్ళమ్మ ముచ్చటగా తప్పటడుగులు వేసే రోజుల్లో ఒక కునిష్టి ముసలాడికి కట్ట నిశ్చయించారు. పుస్తక కట్టబోతుంటేనో కట్టిన ఉత్తర క్షణంలోనో ఆ ముసలాడు పెళ్లిపీటల మీదే గుటుక్కుమన్నాడు. అప్పుడు పెళ్ళి అయినట్టా కానట్టా అని మీమాంస అయింది. కొందరు పుస్తక కట్టాడన్నారు, కొందరు కట్టలేదన్నారు. పిల్ల తండ్రి పెళ్ళికొడుకు వారసుల మీద దావా తెచ్చాడు. పురోహితుడు వాళ్ళ దగ్గర లంచం పుచ్చుకొని పుస్తే కట్టలేదని సాక్ష్యం ఇచ్చాడు. దాంతో కేసు పోయింది. మరి దాన్నెవరు పెళ్ళాడారు? కాదు. మధురవాణి: అయితే మరి మీరు తప్పలేదే. గిరీశం: ఏమిటి ఈ కొత్త మాటలు? నాకు ఆది అంతూ తెలియదనుకుంటావు. ఆహా, సరసం విరసంలోకి దిగుతుందే. హాస్యానికంటే నువ్వేమన్నా ఆనందవే నిజవవు గాని అంటివా. చూడు నా తడాక. ఎవడు మాటలు పేలుతున్నాడో వాడి పేరు తక్షణం చెబుతావా చెప్పవా? మధురవాణి: రామా. రామపంతులు తనలో: చచ్చాన్రా, పేరు చెప్పేసింది. మధురవాణి: రామరామ, ఒకరు చెప్పేదేమిటి? లోకమంతా కోడై కూస్తుంటేను. వీధిలో నుంచి తలుపు తలుపు అని ధ్వని. గిరీశం తెల్లబోయి: తలుపు తీయొద్దు, తీయొద్దు. ఆ పిలిచే మనిషి విర్రిమొండ, మనుషుల్ని కరుస్తుంది. మధురవాణి: తలుపు తీసే ఉంది. గిరీశం: చంగున వెళ్ళి గడి వేసేయి. మధురవాణి: అదుగో తలుపు తోసుకు వస్తోంది. గిరీశం: గెంటే గెంటే. మధురవాణి: ఆ వయ్యారం చూస్తే మీ పతివ్రతలా కనిపిస్తుంది. వాకిట్లోకి వెళ్ళును. గిరీశం: మంచం కింద దూరుదాం. మంచం కింద దూరి తనలో: దొంగలంజ, సరసుని దాచిందోయ్ మంచం కింద. ఇదేమిటి మంచి మనిషి అని భ్రమించాను. దీంత సొగ్గొయ్యా. సిగపాయి తీసి తందును గాని ఇది సమయం కాదు. అయినా పోయేవాడికి నాకెందుకు రొట్టు. రామప్పంతులతో మెల్లగా: ఎవరన్నా మీరు మహానుభావులు? రామప్పంతులు: నేను రామప్పంతులు రా అబ్బాయి. గిరీశం: తమరా ఈ మాత్రానికి మంచం కింద దాగోవాలా మహానుభావా? నన్ను అడిగితే ఇలాంటి లంజల్ని 20 మందిని మీకు కన్యాదానం చేతనే. రామప్పంతులు తనలో: బతికొండ్రా దేవుడా. పైకి: నువ్వురా బాబు దీన్ని ఉంచుకున్నావు. అలా తెలిస్తే నేను రాకపోతును సుమా. గిరీశం: మాట వినబడలేదు, కొంచెం ఇటుంటారండి. రామప్పంతులు ముందుకు జరుగును. గిరీశం అతన్ని తప్పించుకొని గోడవైపు చేరును. గిరీశం: అన్నా, ఈ లంజని ఎన్నడూ నమ్మకండి. ఇలా 20 మందిని దాచగల శక్తి ఉంది దీనికి. రామప్పంతులు: 200 దొబ్బిందిరా బాబు. గిరీశం: నువ్వులేం జాగ్రత్త చేశారా? రామప్పంతులు: అంతేనా? గిరీశం: మరేమిటి? మధురవాణిని పూటకోళ్ళమ్మ పల్లెవాటిలో చీపురు కట్ట దాచి ప్రవేశింతురు. మధురవాణి: మీరన్న మనిషి ఇక్కడ లేరంటే చెవిని బట్టరు కదా. పూటకోళ్ళమ్మ: నీ ఇంట్లో చొరబడ్డారని వీధుల్లో వాళ్ళు చెబితే నీ మాట నమ్ముతానేమిటి? ఆ వెధవ ఉంటే నాకేం కావాలి? వండుకుంటే నాకేం కావాలి? వాడు నీకు ఇచ్చిన 20 రూపాయలు ఇచ్చేయి. మధురవాణి: ఎవడికిచ్చావో వాడినే అడగవమ్మా. పూటకోళ్ళమ్మ: వెధవ కనబడితే సిగపాయి తీసి చీపురు కట్టతో ముత్తుదును. ఎక్కడ దాచావేమిటి? మధురవాణి: నాకు దాచటం కర్మేమిటి? నేను మొగనాల్ని కాను, వెదవమండని కాను. నా ఇంటికి వచ్చేవాడు మహారాజులాగా పబ్లిక్గా వస్తాడు.
కంటితో మంచం కింద చూపును. పోటుకొళ్ళమ్మ. మంచం కింద ఆగాడేమో. మంచం కిందకు వంగి, నీ పరువు బుగ్గున ఎట్టే ఉంది, లేచిరా. చీపురకట్ట తిరిగేసి రామప్పంతులను కొట్టును. రామప్పంతులు. ఓర్ నాయనా, నన్నెందుకు కొడతావే దొండమండ. మంచం కింద నుంచి పైకి వచ్చి వీపు తడుముకొన్ను. మధురవాణి. ఆయన్ని ఎందుకు కొట్టావు? నా ఇంటికొచ్చి ఏమిటి రవ్వ? పోటుకొల్ల. అయితే మంచం కింద ఎందుకు దూరాడు? మధురవాణి. నీకెందుకు ఆ ఘోష, అదో సరసం. పోటుకొళ్ళమ్మ. ఇదో చీపురగట్ట సరసం. రామప్పంతులు వీపు తడుముకుంటూ. నీ సగతరగా ఆడదానివైపోయావు నావే, లేకుంటే చంపేసి పోదును. నీ రంగుమొగని కొట్టగా నన్నెందుకు కొట్టావి మొండా? అందుక నన్ను ముందు దోసి తాను గొడవైపు దాకున్నాడు. పోటుకొళ్ళ. ఆ వెధవ కూడా ఉన్నాడు మంచం కింద. కుక్క, పైకిరా. గిరీశం. వెర్రప్ప, మంచం కిందికి రా, వెర్రి వదలగొడతాను. పోటుకొళ్ళ. అప్పనెట్రా వెధవా నీకు? నీకు భయపడతాననుకున్నావు ఏమిటి? నీ సానముండా ఎలా అడ్డుకుంటుందో చూస్తాను. ఒకవైపు నుంచి మంచం కిందకి దూరాను. మరి ఒకవైపు నుంచి గిరీశం పైకి వచ్చి రామప్పంతుల్ని ఎత్తి చెరిచి లగువేసి పెరటి వైపు పరిగెత్తుకుపోవును. రామప్పంతులు. సచ్చన్నా నాయనా. రెండు చేతులు తలపట్టుకొని. మధురవాణి, ఏమి బెహద్దవి, కనెప్టివ్ బుక్క బురింపించు. మధురవాణి. ఎందుకు పబ్లిక్ నా అల్లరి అవమానమును? రేపో ఎల్లుండో మీరే వాడికి దెబ్బ తీసి పగ తీర్చుకుందురు గాని. రామప్పంతుల్ని కౌగలించుకొని తల ముద్దెట్టుకొని చేతరాసి, ఏవి దుష్టుమొగుడునైనాడు, ఎదుట నిలిచి కొట్టాలి. దొంగ దెబ్బ కొడతాడు, వాడి పొంకం అణుతురుగానిలేండి. రామప్పంతులు. గవర్నమెంట్ జీతం ఇచ్చిన కానిస్టేబుల్ ఉండగా మనకెందుకు శరీరాయాసం? ఈ వెధవని ఫస్జెండు కోర్లటంట్లా తిప్పకపోతే నేను రామప్పంతుల్ని గాను. చూడు నా తమాషా. మధురవాణి. రామప్పంతుల్ని ముద్దెట్టుకొని, మాట ఆడక ఊరుకోండి. మంచం కింద వైపు చూపించి నోరు మూసి, దొంగ దెబ్బ కొట్టిన వారిదే అవమానం, మీది కాదు. రామప్పంతులు. నొప్పెడుతుందని అనుకున్నావు? ఆ మొండ మంచం కింద నుంచి రాదేం, చీపురు కట్టలాక్కో. పొట్టుకొళ్ళమ్మ. పడేలమంటే పస్తాయించి చూస్తాను. నీ మొగతనం ఏడిసినట్టే ఉంది. పైకి వచ్చును. అంతా నిష్క్రమింతురు. తర్వాతి భాగం ద్వితీయాంకం. అది 1వ స్థలం. కృష్ణరాయపురంలో అగ్రహారంలో అగ్నిహోత్రావుదానుల ఇల్లు. ఇది వచ్చే వీడియోలోని విందాం. అందరికీ ధన్యవాదాలు. నా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.